అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. అందరికీ నమస్కారములు. ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అసెంబ్లీ పలంనర్ చెందిన అసెంబ్లీ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో పార్టీ పరంగా మరియు ప్రజా సమస్యల పరంగా చాలా అజెండాలు డిస్కషన్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో పలంనర్ నియోజకవర్గం పార్టీ విస్తీర్ణము మరియు పలంనర్ నియోజకవర్గం చెందిన ప్రజల హక్కుల కోసం సాధించడం కోసం ప్రజల్లో పార్టీ ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి అనే విషయం మీద మాట్లాడడం జరిగింది. దేశవ్యాప్తంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఏదైతే ఈ బీజేపీ ప్రభుత్వం చేపడతా ఉంది వక్ఫ్ చట్టం రద్దు చేయాలి, అందులో సవరణ చేయాలనే అంశం మీద మేము ఈరోజు సుదీర్ఘం చర్చించడం జరిగింది. ఏదైతే ఈ బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లు తెచ్చింది వక్ఫ్ చట్టము, ఇది ప్రజా వ్యతిరేక బిల్లు, నల్ల చట్టం. ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలి, ఈ బిల్లు మీద సవరణ చేయకూడదు, ఏదైతే చట్టం ఏ విధంగా ఉంది అలా విధంగా కొనసాగించాలని దేశవ్యాప్తంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుండి ర్యాలీలు నిర్వహించడము, ధర్నాలు చేయడము, నిరసన కార్యక్రమాలు చేయడము, ప్రజల్లో ఒక చైతన్యం చేయడం కోసం చేస్తున్నాము. అందులో భాగంగా మన దేశవ్యాప్తంగా 2 బహిరంగ సభలు, ఒకటి బీహార్లో, ఒకటి ఆంధ్రప్రదేశ్లో కూడా మేము కార్యక్రమాలు చేపడుతున్నాము. రాబోయే 20వ తేదీన నంద్యాలలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభను చలో నంద్యాల ప్రోగ్రాం, కదలి రండి మన హక్కు కోసం అని నంద్యాలలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రోగ్రాం చేపడుతున్నాము. సబ్జెక్ట్ ఏమంటే మన ఆంధ్రప్రదేశ్లోనూ మరియు బీహార్లోనే ఎందుకు చేపడుతున్నామంటే, మన ఆంధ్రప్రదేశ్లో మన గౌరవనీయులు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక సెక్యులర్ పార్టీ నాయకులు, ఆయన ఒక మంచి వ్యక్తి, ఆయన ప్రతి ఒక్కరిని కలుపుకొనే పోయే వ్యక్తి. ఏదైతే ఈ బిల్లు ఉంది, ఈ బిల్లు ముస్లింస్ల మనోభావాలకు దెబ్బతలిగేటట్టు, ముస్లింస్ల వక్ఫ్ ఆస్తులను కబ్జా చేసే విధంగా ఉంది. దీనికోసం ఏదైతే మన సీఎం గారు పార్లమెంట్లో ఈ బిల్లును వ్యతిరేకించాలని, మన టీడీపీ గవర్నమెంట్ ఈ బిల్లును వ్యతిరేకించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. పలంనర్ నియోజకవర్గం చెందిన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమానికి జయప్రదం చేయాల్సిందిగా ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. జై ఎస్డిపిఐ, జై హింద్, జై భీమ్.